డిసెంబర్ 8న విశాఖలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర మాలల గర్జన సభను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా దళిత ఫోరం రాష్ట్ర కార్యదర్శి జి జగ్జీవన్ రామ్ పిలుపునిచ్చారు. శనివారం సబ్బవరం సాయినగర్ వద్ద గల నిలువెత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉత్తరాంధ్ర మాల గర్జన పోస్టర్ను సబ్బవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులను ఏబిసిడీలుగా విభజించేందుకు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉద్యమించేయాలని నేను విజ్ఞప్తి చేశాను అన్నారు. భారత రాజ్యాంగం రచన చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దారిద్ర్య రేఖకు అడ్డడుగున ఉన్న 59 ఉపకులాల దళితుల ఐక్యమత్యంగా ఉండాలని కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు దళితుల్లో విభేదాలు సృష్టించి రాజకీయాలు అద్దె కోసం మాదిగ దండోరా మాల మహానాడు అంటూ వర్గ విభేదాలు తీసుకువచ్చారని, ఇది అన్యాయమని ఆయన వాపోయారు. రాజకీయ కుట్రలో భాగంగా మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఉత్తరాంధ్ర మాలల గర్జన పేరుతో చేపట్టిన యజమానానికి ఈ మండలం నుంచి భారీగా తరలిరావని ఆయన విజ్ఞప్తి చేశారు. जोहार बाबा साहब अंबेडकर के, जोहार बाबा साहब अंबेडकर के, जोहार बाबा साहब अंबेडकर के, हमारे बुद्ध अंबेडकर, हमारे बुद्ध अंबेडकर. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మన విశాఖపట్నం జిల్లా నుంచి గాతాడి జగ్జీవన్ గారు ఈ పోస్టర్ ఆవిష్కరణకి వచ్చేసి ఉన్నారు కాబట్టి వారు ఈ వర్గీకరణ అంశం మీద మాట్లాడాలని కోరుతున్నాం. మచ్చా కోటేశ్వరరావు మాలల గర్జనకు పెందుర్తి కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మాలల గర్జన సభ వచ్చే నెల 8వ తారీఖున ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో గురజాల కళాక్షేత్రంలో సుమారుగా 5,000 మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకనేసి అంటే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా గత ఆగస్టు నెల నుంచి కూడా రాస్తారోకులు, ధర్నాలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కూడా రేపు జరగబోయే డిసెంబర్ 8వ తారీఖున విశాఖలో ఉత్తరాంధ్ర మాలల గర్జన గణనీయంగా ఉత్తరాంధ్రలోనే ఎన్నడూ లేని విధంగా మాలలో గర్జన కొనసాగడానికి మేమందరమే మండలాల వారీగా కృషి చేస్తున్నాం. దానికి వేణుగోపాలరావు, నేను మన షెడ్యూల్ కులాల్లో పనిచేస్తున్నాను. నేను అనేక ఎస్సీ కులాల్లో పనిచేయడం జరిగింది. గతంలో ఎస్సీ కులం అంటే అందరూ ఐక్యంగా ఉండాలి. మాల మాదిగలతో పాటు 55 ఉప కులాలు కూడా ఉండేవి. అందరు కూడా కలిసి ఉండాం. కాకపోతే మన మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ ద్వారా మాల మాదిగను విడగొట్టాలని చూస్తున్నారు. మరి దీని ద్వారా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వర్గీకరణ జరగవలసింది అని రాష్ట్రాలకు అప్పచెప్పింది. మేము రాష్ట్రంకి ఏం చెప్తున్నామంటే ఏ ప్రభుత్వం కూడా మేము కోరుకున్నది ఒకటే, మాలో ఐక్యత ఉండాలని కోరుకున్నాం. ఎందుకంటే మేము అంటరాని జాతికి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు మేము భరిస్తూ వచ్చాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరినీ కలిపి ఎస్సీ కులాలందరినీ కలిపి షెడ్యూల్ కులాలను ఏర్పాటు చేసి మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరు అందుకోవాలి. మాదైనా మాదిగైనా రెల్లైనా ఎవరైనా అందుకోవాలి. దాన్ని చెడగొట్టకుండా మందకృష్ణ గారిని నేను కోరుతున్నాం. మందకృష్ణ గారికి ఒకే మాట చెప్తున్నాం, అన్న మాల మాదిగలు ఎప్పుడు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళే, మమ్మల్ని ఎప్పుడు కూడా విడదీయడం ప్రయత్నించుకో నీ స్వార్థం కోసం. మరి ఈరోజు ఏం చేస్తున్నామంటే చలో విశాఖని పిలుపునిచ్చాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే 8వ తారీఖున డిసెంబర్ 8వ తారీఖున మరి విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలోనే 5,000 నుంచి 10,000 మంది వరకు జనాభా వస్తుంది. సముద్ర కెరటాలు అయితే ఎలాగైతే లెగిస్తాయో అలాగే మాలల ఉద్యమం కూడా ఆ విధంగా రేపు 8వ తారీఖు మీరు చూస్తారు. అది చూసైనా సరే వర్గీకరణ మీరు అందరూ కూడా. విశాఖపట్నం ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం ఏపీ స్టేట్ సెక్రటరీ నేను. మరి సుప్రీంకోర్టు ఆగస్టులో మనకి వర్గీకరణ ఏబిసిడీలు జరగాలని గత 2014లో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు జరిపిన
దాన్ని మరలా సుప్రీంకోర్టు కొట్టేసి స్టేట్ వైజ్గా అసలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు, మొత్తము ఇండియా అంతా ఒకే పద్ధతిలో ఉండాలని కొట్టేయడం జరిగింది. తర్వాత మరలా ఈ 2024లో సుప్రీంకోర్టు మరి ఏబిసిడీలని వర్గీకరించింది. అంటే ఏబిసిడీల వర్గీకరణ ఓన్లీ మాలలకి నష్టము లేకపోతే మాదిలకి లాభం అన్నది కాదు. 59 ఉపకులాలు షెడ్యూల్డ్ ఎస్సీ క్యాస్ట్ అంటే 59 ఉపకులాలు, 59లో 3, 4 ఉపకులాలకి అంటే మాల, మాదిగి, సత్ర, వెళ్ళి అదర్స్ ఏదో పంచుకుంటే అసలు కలిసి ఉంటేనే